ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతూ ఉంది. సిట్ వరుసగా ప్రభాకర్ రావును కావచ్చు, ఇతర ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైన బాధితులు ఉన్నారో వాళ్ళతో పాటు అందరూ కూడా విచారణ చేస్తూ ఉంది. మరోవైపు మొన్ననే కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన విచారణ మీద కేసీఆర్ను కూడా విచారణకు పిలిచి వాళ్ళు ప్రశ్నలు వేసి సమాధానాలు తీసుకున్నారు. అయితే తాజాగా బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయనను పోలీసులు అరెస్టు చేసినారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక క్వారీ వ్యాపారి ఎవరైతే ఉన్నారో మనోజ్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 50 లక్షల రూపాయలు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేసిన ఆరోపణలతోటి ఆ మనోజ్ రెడ్డి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అయితే ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. వరంగల్కి తీసుకెళ్లారు. ఇప్పటికే అక్కడ ఎంజీఎంలో వైద్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. నాన్ బెయిలబుల్ కేసులు 308/2 అలాంటి పలు సెక్షన్ల కింద ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు నమోదైంది. దానికి సంబంధించి ఇప్పటికే వరంగల్ ఎంజీఎం సంబంధించి అక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్కి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చేరుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఉన్నాం. ఆయన మీద ఏప్రిల్ 21న ఈ ఏడాది ఏప్రిల్ 21న కేసు ఒకటి ఫిర్యాదు వచ్చింది. దానికి సంబంధించి 308/2, 305/4, 352 సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఏప్రిల్ 14వ తేదీన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని క్వారీ యజమాని ఎవరైతే ఉన్నారో మనోజ్ రెడ్డి దగ్గర నుంచి ఆయన 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసినట్టుగా ఆయన ఫిర్యాదు చేసిండు. ఆ ఫిర్యాదుతోటి పోలీసులు కేసు నమోదు చేశారు. గుండేడు గ్రామాలయంలో సంబంధించి అక్కడ దేవాలయానికి 25 లక్షలు ఇస్తానని చెప్పేసి 15 లక్షలే ఇచ్చి మిగతా డబ్బులు అడిగితే ఇవ్వకుండా, అంటే ఆ క్వారీ ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ జరుగుతున్నటువంటి ఆ కాలుష్యం కావచ్చు, దానివల్ల వచ్చే నష్టాన్ని పూడ్చడానికి ఆ ఊరికి 25 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఆ మనోజ్ రెడ్డి చెప్పిండు. 15 లక్షలు ఇచ్చి మిగతా 10 లక్షలు ఇవ్వని నేపథ్యంలో గ్రామస్తులు ఆ పాడి కౌశిక్ రెడ్డిని కలిస్తే దానికి సంబంధించి ప్రశ్నించాడు. కానీ ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదు, పార్టీ ఫండ్ కోసం ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఇదే విషయమై ఇప్పటికే కేటీఆర్ కూడా పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు మీద స్పందించారు. మరోవైపు హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా పాడి కౌశిక్ రెడ్డిని ఎలా అరెస్టు చేశారు, నిరంకుశ విధానాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి ఖండిస్తూ వాళ్ళు ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చేశారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం ఆయనను పాడి కౌశిక్ రెడ్డిని జైలుకు పంపించే దిశగా నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి వైద్య పరీక్షలు పూర్తి చేసి అక్కడి నుంచి నేరుగా జైలుకు పంపే దిశగా పోలీసులు ఏర్పాటు చేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ కేసులో దాదాపు ఆయన ఇంతకు ముందుకే హైకోర్టులో పిటిషన్ వేసి బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ కూడా హైకోర్టు బెయిల్కి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఖచ్చితంగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డిని సాయంత్రం లోపు, అంటే ఈరోజు శనివారం రేపు ఆదివారం కాబట్టి వీకెండ్లో చేస్తే బెయిల్ రాకుండా 24 గంటల నుంచి 48 గంటల పాటు కౌశిక్ రెడ్డి జైల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. బీఆర్ఎస్ లీగల్ టీంతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సుబేదారి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకొని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా వెంటనే పాడి కౌశిక్ రెడ్డిని విడుదల చేయాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో మనం పాడి కౌశిక్ రెడ్డి నివాసం ఎక్కడైతే కొండాపూర్లో ఉందో కొల్లా లగ్జరియా దగ్గరికి మనం వచ్చినాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేరు. కౌశిక్ రెడ్డితో మాట్లాడడానికి అక్కడ ఆయనతో పడడానికి కొంతమంది వరంగల్ వెళ్ళారు, కొంతమంది అక్కడ వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే హుజూరాబాద్లో ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. మరి కౌశిక్ రెడ్డిని ఈరోజు మధ్యాహ్నం వరకు కోర్టులో హాజరుపరుస్తారా, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది, ఎలాంటి శిక్ష విధించబోతోంది, ఎన్ని రోజులు రిమాండ్ విధించబోతా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.